హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ స్పైసీ టమాటా చట్నీ అండి. చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఈ టమాటా చట్నీ ఏ టిఫిన్స్‌లోకైనా చాలా బాగుంటుందండి. అదేవిధంగా వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ రెసిపీ చేసేదానికి 5 టమాటాలను తీసుకునేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ కన్నా తక్కువ మెంతులను వేసుకునేసి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకునేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి ఎండుమిరపకాయలు ఒక 6 వరకు వేసుకోవచ్చు. ఇవి కారం కనుక నేను ఒక 4 తీసుకున్నాను. ఇలాగ ఎండుమిరపకాయలను కూడా బాగా వేయించుకునేసి అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. 5 టమాటాలు మీడియం సైజువి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ అనేది వేయకుండా మళ్ళా ప్యాన్లో ఈ టమాటా ముక్కలను వేసుకునేసి కొద్దిగా చింతపండు వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకునేసి ఈ విధంగా డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఇలాగా చేసిన తర్వాత 1 నిమిషం బాగా వేయించుకునేసి ఒక చిన్న కప్పు వాటర్ అనేది పోసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంటే మనకు టమాటా అనేది సాఫ్ట్ అయిపోతాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈ టమాటాలు ఎక్కువ పులుపు అనేది ఉంటే మనం ఎండుమిరపకాయలు అనేది కొంచెం పెంచుకోవాలండి. ఒక 6 నుండి 8 వరకైనా కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంటే మనకు సాఫ్ట్ అవుతాయండి. మూత తీసి ఈ విధంగా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలండి. మనము ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, తర్వాత ఎండుమిరపకాయలను వేయించుకున్నాం కదా, అది మిక్సీలో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి తర్వాత చల్లబడిన తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా వేసుకునేసి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి వాటర్ అనేది వేయకుండా మనము ఈ విధంగా తాలింపు అనేది పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.